الحمد لله الذي خلق الإنسان وزينه بالعقل وشرفه بالإيمان، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، أمرنا بالبر والإحسان ونهانا عن الفسوق والعصيان وعن كل ما يضر بالعقول والأبدان. وأشهد أن نبينا محمدًا عبده رسوله المبعوث بالبينات من الهدى والفرقان، صلى الله وسلم وبارك عليه وعلى آله وصحبه أولي الفضل والعرفان والتابعين ومن تبعهم بإحسان. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وكان عند الله وجيها. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ దృష్టిలో కీర్తిశేషులు, గౌరవనీయులు ఎవరు? అభిమాన మిత్రులారా, మనం వస్తూ వట్టిదే, పోతూ వట్టిదే, ఆశ ఎందుకంట అనే ఎరుక మనందరికీ అవసరం. యథార్థాన్ని మనం గమనించకుండా సంపాదన కోసము, ప్రతిష్ట కోసము, కీర్తి కండూతి కోసము, హోదా అంతస్తు కోసము మనం పోటీ పడుతూనే ఉంటాం. ఈ పోటీలో మనం మన నిజ ధర్మాన్ని మరచిపోవడమే కాకుండా మన అసలు స్వరూపాన్ని కూడా కోల్పోతూ ఉంటాం. అభిమాన మిత్రులారా, మన జీవితానికి విలువ వస్తువుల వల్ల కాదు, విశ్వాసం, దయ, ప్రేమ, వినయం, త్యాగం అనే అమూల్య భావాల వల్ల అనేది లభిస్తుంది. చివరికి మిగిలేది మనం ఆచరించిన ధర్మమే, మనం 10 మందికి పంచిన మానవత్వాన్ని. తీసుకెళ్ళేది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడే జీవితం అనేది సార్థకమవుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి, మమకారాలను తగ్గించుకొని జీవన యాత్రను సార్థకం చేసుకోవడం మనందరి చేతుల్లోనే ఉంది. ఒంటరిగా వచ్చిన మనం ఒంటరిగానే వెళ్ళిపోతాం. మధ్యలో తరతమ భేదాలకు అతీతంగా అందరికీ ప్రేమను పంచిపెడితే జీవితం అనేది సంపూర్ణమవుతుంది, సంతృప్తిదాయకమవుతుంది. అభిమాన మిత్రులారా, దైవ ప్రవక్తలు, పుణ్యాత్ములు, సత్యవంతులు, శుహదాలు ఎందరో నేడు మన మధ్య లేరు. అయితే
వారు మానవాళికి అందించిన సేవల మూలంగా, వారు చేసిన ఘనకార్యాల యొక్క మూలంగా నేటికి వారి యొక్క గౌరవం అనేది మన హృదయాల్లో పదిలంగానే ఉంది. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం ఎంతకాలం జీవించామన్న దాన్ని బట్టి మనకు విలువ ఏర్పడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో మనం గౌరవనీయులుగా ఎదగాలి అంటే, కీర్తిశేషులుగా మిగలాలి అంటే ఖచ్చితంగా బతికున్నన్నాళ్ళు ధర్మానికి అనుగుణంగా జీవిస్తూ 10 మందికి మంచి చేసే కార్యంలో మనం నిమగ్నం అవ్వాలి. అభిమాన మిత్రులారా, మనిషి సంపాదించుకున్న ధన సంపదలు కానీ, సంతానము కానీ, హోదా అంతస్తు కానీ, యౌమ లా యన్ఫఉ మాలున్ వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీం. ఈ సంపద పనికి రాదు, ఈ ధనము పనికి రాదు, ఈ సంతానము పనికి రాదు. మనిషి పోయే గొప్పలు కానీ, అనుభవించే హోదా కానీ ఏదీ పనికిరాదు. నిష్కల్మషమైన హృదయంతో, నిర్మలమైన మనసుతోటి, ప్రశాంత హృదయతోటి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కలుసుకుంటారో వారే సఫలీకృతులవుతారు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని సృష్టి శ్రేష్ఠుడిగా చేశాడు. మనిషిని పుట్టించక ముందే మనిషికి కావాల్సిన సకల సౌకర్యాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విశ్వంలో పొందుపరిచాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వం మొత్తాన్ని కున్ అయిపో అన్న తన మాట ద్వారా నిర్మించాడు. కానీ మనిషిని తన స్వహస్తాలతో చేశాడు. నకసిక పర్యంతం మనిషిని తీర్చదిద్ది అతనిలో ఆత్మను ఊదాడు. వలకద్ కర్రమ్నా బనీ ఆదం, విశ్వ జగత్తులో ఎవరికీ లేనంత కీర్తిని, గౌరవాన్ని, మర్యాదను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మనిషికి మాత్రమే ప్రసాదించాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన ఆ కీర్తిని, ఆ గౌరవాన్ని, ఆ స్థాయిని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. పెంచుకునేందుకు మనం మన శక్తి వంచన లేకుండా మన సహాయశక్తులా మనం అనేది ప్రయత్నించాలి. అందు నిమిత్తం మనకు గొప్ప ఆదర్శం ఎవరు అంటే ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ప్రవక్తలందరూ ఆదర్శప్రాయులు. ఆయన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చాడు. ఇద్ ఖాల లహు రబ్బుహు అస్లిమ్ ఖాల అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన ప్రభు నువ్వు మాకు సమర్పించుకో అని ఆదేశించగానే అతను ఏమాత్రం తటపటాయించకుండా నేను బేషరదుగా సర్వలోక ప్రభువుకు సమర్పించుకుంటున్నాను అని సవినయంగా తెలియజేశాడు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక అభిమానం ఇస్తారా, ఈమాన్ విశ్వాసం మరియు అమల్ క్రియలు ఈ రెండు కలిస్తే విప్లవాత్మకమైన విజయాలు అనేవి మన సొంతమవుతాయి. కానీ నేడు మన జీవితాలు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. నమ్మకూడ వాటిని మనం సులభంగా నమ్మేస్తున్నాం. నమ్మవలసిన వాటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకవేళ నమ్మినా మనలో విధేయత అనేది, లోబడే తత్వం అనేది కరువైంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప ఆదర్శం. మనం అల్లాహ్ చిత్తానికి లోబడుదాం. ఆయన మాటలను విశ్వసించి విధేయతను చూపి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహించాలని దీనాతిదీనంగా వేడుకున్నాం. ఆమీన్. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళిని ఏ స్వభావం మీదైతే పుట్టించాడు,
ప్రకృతిలోని యొక్క ప్రాణులను ఏ యొక్క నైజం మీదనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడో వాటన్నిటిలో ఒక విశేష లక్షణం ఉంది. అదేమిటంటే అవి సాటి ప్రాణుల దగ్గర గౌరవాన్ని కోరుకుంటాయి, కీర్తిని కోరుకుంటాయి, మర్యాదను కోరుకుంటాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి గురించి చెప్పిన మాట వకాన ఇందల్లాహి వజీహా. మూసా అలైహిస్సలాంను ప్రశంసిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు, మరియు ఆయన అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవప్రదమైన వాడు. సుబ్హానల్లాహ్. అంటే గౌరవప్రదమైన స్థాయికి ఎదగాలంటే గౌరవప్రదమైన పనులు చేస్తేనే సాధ్యమవుతుంది. కేవలం ధనం వల్లనో, అందం వల్లనో, వంశం వల్లనో, హోదా వల్లనో, అంతస్తు వల్లనో ఈ గౌరవ ప్రతిష్టలనేవి ప్రాప్తం కావు. బహుశా మన తోటి ప్రజలు మన బతికుండగా కానీ మరణించిన తర్వాత కానీ కీర్తిశేషులని కీర్తించవచ్చు కాగా, అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనల్ని మెచ్చుకోవాలి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కూడా మనం గౌరవం పొందాలి అంటే, మన స్థాయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కూడా మంచిగా ఉండాలి అంటే అభిమానం ఇట్లారా అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా మనం జీవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాల యొక్క ఛత్ర ఛాయల్లో మన జీవితాన్ని మనం గడిపే యొక్క ప్రయత్నం అనేది శక్తి వంచన లేకుండా మనం అనేది చెయ్యాలి. కనుక అభిమానం ఇస్తారా మాటలు మనసును బహిర్ముఖం చేస్తే మౌనం అంతర్ముఖం చేస్తుంది. మౌనం వల్ల కోపం, అసహనం తగ్గి మనసు ప్రశాంతమవుతుంది, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, ఆత్మ విమర్శ జరుగుతుంది. అలాగే ధర్మచింతన, పరలోక చింతన అనేది బలపడుతుంది. అందుకే మౌనం మహా ఆరాధన అన్నారు పెద్దలు. మౌన సాధన వల్ల ఆధ్యాత్మిక పురోగతి, మోక్ష ప్రాప్తి రెండూ మనకు ప్రాప్తిస్తాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సమత నజా. ఎవరైతే మౌనాన్ని ఆశ్రయించాడో అతను మోక్షం పొందాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇస్తారు. శబ్దాల మధ్య జీవితం సాగుతుందని మనం భావిస్తాం, మాటల ద్వారానే మన భావాలు వ్యక్తమవుతాయని అనుకుంటాం. కానీ మాటల కంటే మౌనమే లోతైన ప్రార్థన అనేది పరమ సత్యం. మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు, అది ఒక మానసిక పరిపక్వత, ఆలోచనల నిశ్చలత, అలాగే మనల్ని మనం దర్శించుకునే అద్భుత స్థితి. ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఒక్క మాటతో బంధాలను తెంచేయచ్చు, మౌనంతో బలహీన బంధాలను కూడా బలంగా నిలబెట్టుకోవచ్చు. కాబట్టి మౌనం అనేది బలహీనత కాదు, బలమన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమానం మాటలు మనిషిని ప్రపంచంతో కలుపుతాయి, మౌనం ఆత్మతో అనుసంధానిస్తుంది. రోజు కొద్దిసేపైనా మౌనంగా కూర్చొని మనలోని మనం అనేది చూసుకోవడం మొదలు పెడితే ఆలోచనలు సక్రమ మార్గంలో పయనిస్తాయి, మాటలకు విలువ పెరుగుతుంది. అందుకే మౌనం ఆత్మకు ఔషధం అంటారు. మాటలతో సమయం కరిగిపోయే ఈ కాలంలో మౌనం ఒక ఆధ్యాత్మిక విప్లవ సాధనం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాంటి యొక్క మౌనాన్ని ఆశ్రయించిన వ్యక్తుల్లో అగ్రశ్రేణులైన ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారు, అలాగే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, వజీహన్ ఫి దున్యా వల్ ఆఖిరా వ మినల్ ముకర్రబీన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అంటే అతను ఈసా అలైహిస్సలాం ఇహలోకంలోను పరలోకంలోను గౌరవనీయుడవుతాడు, దైవ సాన్నిధ్యం పొందిన వారిలో ఒకడైపోతాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి తెలియజేశారు. కనుక అభిమానం ఇస్తారా నిలకడ లేనిదే జ్ఞానం అనేది నశిస్తుంది, జ్ఞానం లేనిది బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే జీవితం అనేది అంధకారమే. ఈ రోజుల్లో ఆ నిలకడే కనిపించడం లేదు. టీవీ ముందు కూర్చొని రిమోట్ తోటి ఛానళ్ళు మారుస్తూనే ఉంటారు, నిర్విరామంగా మొబైల్ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు.
పిల్లలది పెద్దలది కూడా ఎక్కడా కాసేపు స్థిరంగా నిలవలేని యొక్క మానసిక స్థితి నేడు అనేది ఏర్పడింది. అదేవిధంగా అభిమానం ఇస్తారు. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మనం తీసుకుందాం. ఒక 13 సంవత్సరాల యొక్క బాలికను 30 మంది మృగాలు అనేది వారి కామవాంఛ తీర్చుకోవడానికి ఉపయోగించారు. వారికి కనికరం అనేది కలగలేదు. అంటే నేడు మనకు మానసిక స్థితి అనేది ఏ స్థాయిలో దిగజారింది, మానవత్వం అనేది ఎలా మంటగలిసిపోతుంది అన్న విషయానికి దీనికి మించిన ఉదాహరణ లేదు సోదరులారా. అభిమానం ఇస్తారా ఇలా ఎవరైతే చేస్తారో వారు ప్రజా ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా సర్వలోక ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహానికి కూడా గురవుతారు. వారు నీచుల యొక్క జాబితాలో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేర్చడమే కాకుండా అలాంటి వారిని నరకాగ్నిలో దహింపజేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి అభిమానం ఇస్తారా ఇలాంటి అవలక్షణాలు మనలో కనుక ఉన్నట్లయితే, అవిధేయత భావాలు కనుక మనలో ఉన్నట్లయితే, కామంతో నిండిన ఇలాంటి ఆలోచనలు కనుక మనలో ఉన్నట్లయితే అభిమానం ఇస్తారా మనం ఈ క్షణమే అల్లాహ్ సమక్షంలో అనేది మనం తోబా చేసుకోవాలి. మనం అలాంటి యొక్క దుష్ట ఆలోచనని స్వస్తి పలికి ధర్మరహిత యొక్క ఆ జీవనాన్ని అనేది మనం స్వస్తి పలికి ధర్మతో నిండిన యొక్క జీవితాన్ని గడిపే యొక్క ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అదేవిధంగా అభిమానం ఇస్తారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్ అన్నాడు. అంటే మనం ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మన గౌరవం అనేది ఉన్నత యొక్క స్థానంలో ఉండాలి అంటే, కీర్తి కండూతిని అల్లాహ్ యొక్క దగ్గర మనం సంపాదించాలి అంటే అభిమానం ఇట్లారా ఉన్నతమైన నైతిక విలువలతో మనం జీవించాల్సి ఉంటుంది. మన నడకను, నడవడికను, మన మాటను, బాటను, చేతను ప్రతి దాన్ని అనేది ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనక విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనేక విశిష్ట గుణాల కారణంగానే చెప్పాడు. వరఫఅనా లక దిక్రక్, మరియు మేము నీ కోసం నీ పేరు ప్రతిష్టల ప్రస్తావనను ఉన్నతం చేశాము. కనుక ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరుని ఇప్పుడు అజాన్లో మీరు విన్నారు, మళ్ళీ ఇకామత్లో వింటారు. అలా 5 పూటలు అనేది అల్లాహ్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నామాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జత చేశాడంటే ఎంత కీర్తిని, ఎంత గౌరవాన్ని, ఎంత మర్యాదను, ఎంత స్థాయిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసాదించాడండి. మరి అలాంటి ప్రవక్త యొక్క సముదాయమైన మనం అనేది సముచితమైన పనులు చెయ్యాలి. కానీ అభిమానం ఇస్తారా సమాజం సిగ్గుపడే విధంగా అనేది మన ప్రవర్తన ఉండకూడదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ఇస్తారా కొన్ని 2 సంఘటనలు చెప్పిన మాట నేను పూర్తి చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఒక పల్లెటూరి వ్యక్తి ఉండేవారు. అతని పేరు జాహిద్. పల్లె నుంచి వస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం కానుకలు పట్టుకొచ్చేవారు. ఓసారి అతను బజార్లో తన యొక్క వస్తువులను అమ్ముతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనక నుండి వెళ్ళి అతను కళ్ళు మూసి అతను కౌగిలించుకున్నారు. ఎవరా అని అతను కాస్త బిత్తరపోయే లోపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ యశ్తరీ హాదల్ అబ్ద్, ఈ బానిసను ఎవరు కొంటారు అని ప్రశ్నించారు. ఆ స్వరం ఉన్నగానే దానికి అర్థమైపోయింది పట్టుకున్నది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారని. అప్పుడు అతను అన్నారు, ఓ దైవ ప్రవక్త, నేను అంధ వికారకుండి, నా దగ్గర ధనము కూడా లేదు, నన్నెవరు కొంటారు, ఒకవేళ అమ్మినా తన అమ్మేవాడు నష్టపోతాడు అని ఆ సందర్భంగా చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బల్ అంత ఇందల్లాహి గాలిన్, యథార్థం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి. అదేవిధంగా మరో సహాబీ ఉండేవారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు జులైబీబ్ అనే సహాబీ ఆయన పేరు. ఆయన ఒకసారి అంటే వివాహం కోసం అనేది చూస్తున్నారు. ఆయన వండుకొని, ఓ దైవ ప్రవక్త, నాకు అంత అందం అనేది ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళినా నన్ను రిజెక్ట్ చేస్తారు, నన్ను ఎవరు అనేది పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, గైర అన్నక ఇందల్లాహి లైస బికాసిర్,
కానీ నువ్వు అల్లాహ్ దృష్టిలో ఎంత మాత్రం అమ్ముడుపోని వస్తువు కావు, నువ్వు చాలా విలువైన వాడివి అని చెప్పిన తర్వాత అన్సారులను ఒక స్త్రీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒప్పించి ఆ వ్యక్తికి వివాహం అనేది జరిపించడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రారా, మనం ఇలాంటి యొక్క విషయాల్లో పోటీ పడే ప్రయత్నం అనేది చెయ్యాలి. అదేవిధంగా మనం గనక మన గుణాన్ని పెంచుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని కృపదలుస్తాడు. మనల్ని అల్లాహ్ ఇష్టపడడం ప్రారంభించి ఆకాశవాసులు కూడా ఇష్టపడతారు, భూవాసులు కూడా ఇష్టపడతారు, విశ్వం మొత్తం అనేది మనల్ని ప్రేమిస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో ఏది సాధించాలని నిలకడ అనేది చాలా అవసరం. ఆ నిలకడ కూడిన యొక్క ప్రయత్నం మనం చేసి నిజాయితీతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇన్షాల్లాహ్ రేపు అల్లాహ్ సుబ్హానహు తఆలా సమక్షంలో నిజమైన కీర్తిశేషులుగా మనం మిగిలే అవకాశం ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మాటను పూర్తి చేస్తున్నాను. కొందరు వ్యక్తులు ఉంటారు, నెరసిన జుత్తు ఉంటుంది, సరైన బట్టలు ఉండవు, ఒకవేళ ఎవరికింటికి వెళ్ళినా వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు. అయితే అల్లాహ్ దగ్గర వారి స్థాయి ఎలా ఉంటుందంటే వారు ఏది అడిగినా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, మన దగ్గర అందం ఉందా, మన దగ్గర ధనం ఉందా, మన దగ్గర హోదా ఉందా, లేదంటే మంది మార్బలం ఉందా, ఇది కాదు మనం చూసుకోవాల్సింది. నిజంగా మనలో మంచి గుణం ఉందా అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ విధంగా మనందరినీ చల్లగా దీవించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.